ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయాలి. వద్దు అనుకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావమ్మా? నేనే నీ కూతుర్ని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇక్కడే ఉంటావా, లేక మా నాన్న దృష్టిలో నేను ఒక చీటర్గా మిగిలిపోకూడదు అని బయటికి వెళ్ళిపోతావా? Now the ball is in your court. నువ్వే డిసైడ్ చేసుకో. ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు నీలో ఉన్న శోభా చంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. ఆస్తి పోయినా ఆత్మస్థైర్యంతో బ్రతికే ఆత్మవిశ్వాసం నువ్వు పంచిచ్చిన నా రక్తంలోనే ఉందమ్మా. ఆస్తి పోతున్నందుకు కాదు, నీ కలలు ఆవిరైపోతున్నందుకు బాధగా ఉంది. ఏడిపోస్తుందమ్మా. ఏంటమ్మాయి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచిస్తున్నావా లేదా అల్లుడు గారితో గడిపిన తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నావా? అటు చూడు పిన్ని, నా కూతురు ఎలా వస్తోందో. ఏముంది, మామూలుగానే 2 కాళ్లతో నడుచుకుంటూ వస్తుంది. ఇందులో వింతే ఉంది? నా కళ్ళతో చూడు పిన్ని. నీ కళ్ళతో చూడాలంటే నీ మనసులో ఏముందో తెలియాలి కదా. నీకెలా అనిపిస్తోంది? యువరాణిలా. ఏ దేశానికి? అదే ఈ ఇల్లు అనే సామ్రాజ్యానికి నీ కూతురు యువరాణి అంటావు. అలాగే అలాగే. బేబీ. మమ్మీ. ఇదిగో అమ్మాయి, నువ్వు యువరాణివి. అలా అమ్మని మమ్మీ డమ్మీ అని పిలవకూడదు, రాజమాత అని పిలవాలి. ఈ గోరింటాకు ఏమైంది మమ్మీ? ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను అలాగే మాట్లాడుతుంది. తన సంగతి వదిలే. బయటకు వెళ్తున్నావు నువ్వు? త్వరగా వచ్చేయ్. ఎందుకంటే ఈరోజు డిన్నర్లో ఒక స్పెషల్ ఉంది. స్పెషలా? ఏంటి? డిన్నరే స్పెషల్గా ఉండబోతోంది. చూసి నువ్వు చాలా థ్రిల్ అయిపోతావు. నిజంగా? బిలీవ్ మీ బేబీ. ఓకే మమ్మీ, బాయ్. ఉండు ఒక్క నిమిషం. ఇదిగో అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్. నీ బర్త్డే సందర్భంగా నీకు నచ్చినంత షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే బాయ్. బాయ్ పిన్ని. బాయ్. ఏంటో ఈరోజు అంత స్పెషల్ డిన్నరు. ఈరోజు వంటంతా ఆ భూమే చెయ్యబోతోంది. అదే స్పెషల్. మీ ఆయన నీ కూతురికి ఆస్తి రాసివ్వను అని చెప్పిన దగ్గర నుంచి
నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అమ్మాయి. పిచ్చి పిన్ని, నా కాన్ఫిడెన్స్ చూసాకైనా నీకేమీ ఫ్లాష్ కాలేదా? అర్థం కాలేదు. అయితే ఈ ఫ్లాష్ కట్ ఒకసారి వేసుకో. హ్మ్? ఆ రోజు నా మీద శోభాచంద్ర పూరిందంటే మీరు నమ్మలేదా? అంటే ఆ రోజు పూనకం అబద్ధం. ఆ రోజు నేను ఆడిందంతా నాటకం. ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు ఐ మీన్ నీలో ఉన్న శోభా చంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. అలా జరగలేదనుకో, ఈ వీడియో నేను బావకి చూపిస్తా. ఓమ్మో అమ్మో అమ్మో అమ్మో, లక్కు నిన్ను కుక్కలా తరుముతోంది అమ్మాయి. ఇంత జరిగిందా? ఇంతే జరిగింది పిన్ని. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. ఆంటీ, ఈరోజు వంట మొత్తం నేనే చేయాలనుకుంటున్నాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఆ పని చేయాల్సింది నువ్వు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఇప్పుడు ఈ వంటలంత అవసరమమ్మా? కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. వెళ్ళు భూమి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకే ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు, మేమే వండి పెడతాం. అది కాదా ఆంటీ, రెస్ట్ తీసుకుని బోర్ కొడుతోంది. అందుకే అందరికీ ఈరోజు నేనే వండి వడ్డించాలనుకుంటున్నాను. నా మాట కాదనకండి ఆంటీ, ప్లీజ్. అది కాదమ్మా, అన్నయ్యకి తెలిసిందనుకో మమ్మల్ని తిడతాడు. అంకుల్కి నేను చెప్తానులే ఆంటీ. నన్ను ఆయన కూతురులాగా చూసుకోమన్నారు కదా. ఇప్పుడు వంట చెయ్యొద్దు అంటే నేను బాధపడతాను. నన్ను బాధ పెడతారా? మీరు ఇంకేం ఆలోచించొద్దు. మీరు వెళ్ళండి, నేను వంట మొదలు పెడతాను. ఆడపిల్లంటే నీలా ఉండాలి. మా పిల్లలు ఉన్నారు, చెప్పేంత వరకు ఏ పని చేయరు. సరే, ఇటివ్వండి, వెళ్ళండి వెళ్ళండి. సాయం కావాలంటే నన్ను పిలువమ్మా. సరే. నోట్లో సరసం తగ్గి ఒంట్లో నీరసం పెరిగినట్టుంది. మొహం చాలా డల్ అయిపోయింది. మీరేం జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా జాలి మీదే ఇప్పుడు నీ లైఫే డిపెండ్ అయ్యింది పాపా. ఏది ఇప్పుడను మమ్మీ అని? ఆహా, ఇప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, పనిష్ అవ్వాలి. ఆ పనిష్మెంట్ నేను నీకిస్తూ ఉండాలి. ఇంతకీ వంట అయిందా? అయ్యింది, వస్తే వడ్డిస్తాను. వెళ్ళు, వెళ్ళి అందరినీ ఇలాగే పిలువు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.